చంద్రబాబు గారి నేతృత్వంలో రాజధాని నిర్మాణం ఎలా ఉండబోతుంది సార్? చంద్రబాబు సార్ నిర్ణయం, రాజధాని నిర్ణయం మాత్రము అట్ట బ్రహ్మాండంగా ఉంది సార్. ఇప్పుడు జరుగుతూ ఉండే విషయాలు అప్పుడు 5 ఏళ్లకు ముందు జరిగిండే విషయం అంతే, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అంతే చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, ఎక్సలెంట్గా జరుగుతూ ఉంది. ఆయన ఉంటేనే ప్రభుత్వము, ఆయన ఉంటేనే రాజధాని మాత్రం ఆయన ద్వారాతో కంపల్సరీ ఖచ్చితంగా అన్నీ క్లియర్ అవుతాయి. ఏ పెండింగ్ వర్క్ అనేది ఉండదు. కంపల్సరీ 5 ఏళ్ల పీరియడ్లో, ఇంక రాబోయే 5 ఏళ్ల పీరియడ్లో ఇంక 20 ఏళ్ళు అయిపోయి చంద్రబాబు నాయుడు పీరియడే ఉంటుంది. ఇక్కడ మారదు, లేదు లోకేష్ బాబు, కంపల్సరీ ఖచ్చితంగా జరుగుతుంది. అంత నమ్మకంగా ఎట్లా ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఇప్పుడు ఉండే అట్లా మెజార్టీతో ఇప్పుడు మామూలుగా దాని మీద కమిట్మెంట్ అయ్యి మేము ఇప్పుడు ప్రజలకు చాలా బుద్ధి వచ్చింది. ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలన వైఎస్ఆర్ చేసిన తర్వాత, ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జనాలకైతే అప్పుడు 5 ఏళ్ల పీరియడ్లో చాలా అవకతవకలు, చాలా ఇబ్బందులు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది. కంపల్సరీ ఇంక సుమారు 35 ఏళ్ళు అయిపోయి చంద్రబాబు నాయుడు నాయకత్వమే వర్తిస్తుంది. జనవరి నుండి జనంలోకి జగన్ వస్తున్నా అంటున్నాడు. దీనిపై జనవరి ఇంకా కాదు సార్, ఇప్పుడు ఇంకా వచ్చినా కూడా ఆయన్ని ఎవరు నమ్మలేరు, నమ్మేది కూడా కంపల్సరీ నమ్మేది. రౌడీ రాజకీయం అయిపోయింది, కంపల్సరీ రౌడీ రాజకీయం అయిపోయింది. రౌడీ రాజకీయం అయిపోయింది. ప్రజలంతా ఆయన ఏం చెప్పినాడు అంటే కరెక్ట్గా సక్రంగా ఏమీ చెప్పలేదు. ఆ రోజు ఏమైపోయినారంటే 7వ క్లాస్, 5వ క్లాస్, 8వ క్లాస్ చదువుకోండి అట్లా చిన్నోళ్ళంతా అరాజకాల పాలు అయిపోయినారు, చాలా అరాజకాల పాలు అయిపోయినారు. కంపల్సరీ నీకు ఒక రాజకీయం అంటే ఎట్లుంటుందంటే, ఒక ఎమ్మెల్యే అయిపోయి, ఎంపీ అయిపోయి, మినిస్టర్ అయిపోయి ఉంటారు, వాళ్ళు హోదా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉపయోగించుకొని అరాజకాలు జాస్తి అయిపోయింది. రాష్ట్రం 5 సంవత్సరాల్లో అరాజకాలు జాస్తి అయిపోయింది. ఇంక 7-14 ఏళ్ళు కాదు, ఇంక 30 ఏళ్ళు అయిపోయి వైఎస్ఆర్ వస్తుందనేది గ్యారంటీ లేదు, మాకు నమ్మకం, గ్యారంటీ. ఎందువల్ల అంటే అభివృద్ధి అట్లుంది. రాష్ట్రం అభివృద్ధి 1% లేదు. 5 ఏళ్ల పరిపాలనలో రాజకీయంలో రాష్ట్రం వ్యాప్తంగా చూస్తే రాజకీయం 1% లేదు. అది మాత్రం ఖచ్చితంగా లేదు. రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాం. ఇల్లు బాగుంటే ఊరంతా బాగుంటాం, ఊరంతా బాగుంటేనే మండలం బాగుంటేనే నియోజకవర్గం బాగుంటుంది. అట్లా రాష్ట్రం వ్యాప్తంగా రాష్ట్రం అభివృద్ధి లేని దానివల్ల ఈయన పెద్ద ఆయన వచ్చినాడు. రాష్ట్రం వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది పని, అభివృద్ధి పనులు మాత్రం. రోడ్స్ అయితే కావచ్చు, సిమెంట్ రోడ్స్ అయితే కావచ్చు, తార్ రోడ్స్ అయితే కావచ్చు, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది పని మాత్రం. అది రాజకీయం. అందరికీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి కోసము వేలాది మంది వెయిట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, పనులు చేస్తున్నారు, ఖచ్చితంగా కంపల్సరీ చేస్తున్నారు. అప్పుడు ఎవరన్నా కానీ ఆయన ప్యాలెస్లో ఉన్నాడే కానీ ఎవరూ పోయి గమనించింది ఏమిలే, వచ్చి రాజకీయంగా చూసింది ఏమిలే. మొన్న భువనేశ్వరం వచ్చింది మా కుప్పానికి, ప్రతి మహిళలతోనూ మాట్లాడింది గౌరవంగా. 3 నెలలకు ఒకసారి కంపల్సరీ వస్తుంది, 3 నెలలకు ఒకసారి గౌరవంగా అందరితోనూ, కుప్పం నియోజకవర్గం మహిళలతో అందరితోనూ మాట్లాడుతుంది భువనేశ్వరమ్మ. అట్లా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, వైఎస్ఆర్కి చంద్రబాబు నాయుడుకి చాలా తేడా ఉంది. జాస్తి పెంచి పారేసినారు. ఇబ్బటికి ఇంకా కుదురుకోలేకుండా ఉన్నాము, రాష్ట్రమే కుదురుకోలేకుండా ఉన్నాము. పెంచినాడంటే 1 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు పెంచి పారేసినాడు. ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. బాబు చేస్తుండేదే కరెక్ట్. ఇప్పుడు ఆయనేమో రాజుబాబు గారు పెంచారు అని చెప్పి ఇప్పటికి ఇంకా రాజుబాబు ఇంకా ఇప్పుడు పెంచాకే లేదు, ఇంకా చేసేకే లేదు. వాళ్ళు పెంచినది వాళ్ళు చేయండి, దీని ఇంకా అనుభవించాకే లేకుండా ఉంటే ఇంకేడ పెంచినా లేదు. ఇంకా దాని సబ్జెక్ట్లకే పోలేదు బాబు గారు, చంద్రబాబు గారు ఆ సబ్జెక్ట్లోకి పోలేదు ఇంకా ఇంతవరకు. ఇప్పటికి పట్టించుకోవడం లేదు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 6 నెలల 16 రోజులు, ఈ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా స్మూత్గా. ఇంతవరకు ఏడ కానీ దౌర్జన్యం కానీ, రాజకీయాలు కానీ, ఎక్కడన్నా కానీ ఎవరన్నా నిలుస్తున్నారా? ఒక కామన్గా ఎక్కడన్నా కానీ ఇది దౌర్జన్యంగా గవర్నమెంట్ కూడా ఇప్పటికి దౌర్జన్యంగా చేయలేదా? అంత బ్రహ్మాండంగా ఉంది. అదే ఆయన వచ్చిన పీరియడ్లో 1 నెల ఇంకా 2 నెలలు ఇంకా 3 నెలలు ఇంకా స్టెప్ బై స్టెప్ దౌర్జన్యాలే స్టార్ట్ అయిపోయినాయి. ప్రతిరోజు దౌర్జన్యాలు, ప్రతిరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, నీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇబ్బందులే కదా. ఇప్పుడైతే ఇంతవరకు 6 నెలలు అయినా కూడా ఇప్పటికి ఏం కానీ జరగలేదు. నిశ్శబ్దంగా అందరూ చాలా గౌరవంగా, చాలా బాగుండేది, చాలా పరిపాలనగా ఉంది, నిశ్చితంగా జరుగుతూ ఉంది అని జై పలుకుతూ ఉన్నారు. అది బ్రహ్మాండమైన రాజకీయం. నా పేరు గోవింద్ అన్న. మేము వచ్చింది నక్కపల్లి జిల్లా డొంకాడు గ్రామం. మేము ఇక్కడ ప్రజా దర్బార్కి రావడం జరిగింది. మా గత ప్రభుత్వంలో జగన్ చేసిన సర్వేలో
ఎకరం 52 సెంట్లు ఉన్న భూమి ఇప్పుడు రీసెంట్గా మాది సర్వేలో ఎకరం 32 సెంట్లకి అని చూపిస్తుంది. మాకు తెలియకుండానే మా భూమిని కబ్జా చేయడం జరిగింది. 20 సెంట్ల భూమిని కబ్జా చేసుకొని రోడ్డు వేసుకోవడం జరిగిందండి. మాకు తెలియదు అనమాట, అది ఏంటి అన్నది కూడా తెలియకుండానే దొంగ సంతకాలు పెట్టించుకొని విలేజ్ సర్వేలో రేణుకన్న అమ్మాయి మా చిన్నయ్యతో బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారనమాట. అది జరిగిందనమాట. మా భూమిని కబ్జా చేయడం జరిగింది. ప్రజా దర్బార్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. చంద్రబాబు బాబు నాయకత్వంలో అన్నది రాజధాని అనేది బాగానే చేస్తారన్న. ఇప్పుడైతే కంపెనీలు రావడం కానీ, ఇండస్ట్రీలు రావడం కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కూడా మనకి అమరావతి రావడానికి చాలా ప్రాజెక్టులు అవుతున్నాయి. అట్లాగే లోకేష్ గారు సార్ కూడా బాగానే వేరే కంట్రీలు తిరిగి కంపెనీలు కూడా రావడం ఎక్కువగా చూస్తున్నారన్న. పవన్ కళ్యాణ్ సార్ కూడా బాగానే చూస్తున్నారు. ప్రజల తరపున న్యాయం మాత్రం జరుగుతూ ఉంది కంప్లైంట్ ప్రతి ఒక్కరికి. అంతకుముందు ప్రభుత్వంలో అయితే ఎవరికి న్యాయం అంటూ ఏమీ లేదనమాట. జస్ట్ ఒక కంప్లైంట్ తీసుకున్నది లేదు. ఎవరన్నా కంప్లైంట్ చేద్దామన్నా సరే భయపడి ఎవరు రోడ్డు మీదకి వచ్చి లేరనమాట. ఎవరు కంప్లైంట్ చేయడానికి జనాలు భయపడేవారు జగన్ ప్రభుత్వంలో అనమాట. జనవరి నుంచి జగన్ ప్రభుత్వం బయటకు వస్తుంది అంటున్నారు. ఆయన ప్రభుత్వంలో ఏనాడు బయటికి రాలేదు. పరదాలు కప్పుకొని ఇంట్లోనే ఉన్నాడు. ఇవాళ వచ్చి ఏం చేస్తాడు? 11 సీట్లకే కూర్చొని ఉన్నావు. వాళ్ళు ఇవాళ బయటకు వచ్చి ఏం చేస్తాడు? అప్పుడు నువ్వు ఒక కార్యకర్త కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఆయన ఏం చేస్తున్నాడో వాళ్ళకే తెలియట్లేదు. ఇవాళ బయటకు వచ్చి ఏం చేస్తాడు? వచ్చినా వేస్ట్ అన్నాము. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగుంది. ఇప్పుడైతే పరిపాలన కూడా చాలా బాగుందన్నమాట. దానివల్ల మనకి చాలా మంచి జరిగింది కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన లేదు. ఇప్పుడైతే బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.